పవన్ కళ్యాణ్ పై మండిపడుతున్నారట బాలయ్య. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఉన్నట్టుండి మరి పవన్ కళ్యాణ్ పై బాలయ్య గారు మండిపడడానికి గల కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. బాలయ్య అదే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ పొత్తు కలిసి మరి రాజకీయం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకరు సీఎంగా, ఒకరు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో పిఠాపురంలో జరిగిన పెద్ద సంఘటన, అది ఊహించని విధంగా జరిగింది. పవన్ కళ్యాణ్కున్న క్రేజ్కి, తన ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇలాంటి సంఘటనలు అసలు కూడా జరిగి ఉండకూడదు. అన్యాయం ఎక్కడ ఉంటుందో పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడు అన్నట్టుగా అయిపోయాడు పవన్ కళ్యాణ్. అన్యాయం జరిగిన చోట ఎదిరించవలసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే ఏమాత్రం రెస్పాండ్ కాకపోవడంతో ప్రేక్షకుల అభిమానులు మాత్రం చాలా చాలా మండిపడుతున్నారని చెప్పాలి. ఈ విషయాలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వెళ్ళినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనలు తెలుసుకున్న బాలయ్య గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారంట. ఏంటి తమ్ముడు ఇలా ఏమాత్రం రెస్పాండ్ కాకుండా, ప్రజలను పట్టించుకోకుండా ఉంటున్నాడు, రాజకీయంలోకి వచ్చిందే ప్రజల కోసం కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి బాలయ్య గారు చాలా చాలా మండిపడుతూ ఉన్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులందరూ కూడా బాలయ్యకు చాలా సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని దూషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.